వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. నేను సచిన్. వాహనదారులకు బిగ్ అలర్ట్ ని జారీ చేసింది రవాణా శాఖ. ఏప్రిల్ 1, 2019 కన్నా ముందు తయారైన వాహనాన్ని మీరు వినియోగించడం జరుగుతోందా? దానికి హెచ్ఎస్ఆర్పి ఉందా? ఒకవేళ లేకపోతే సెప్టెంబర్ 30 లోపు హెచ్ఎస్పిఆర్ చేయించుకోవాలంటోంది రవాణా శాఖ. ఒకవేళ చేయించుకోకపోతే ఏమవుతుంది? ఇంతకీ హెచ్ఎస్పిఆర్ అంటే ఏంటి? హెచ్ఎస్పిఆర్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి? ఒకవేళ చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి? ఏం జరుగుతోంది? అసలు ఇంతకీ హెచ్ఎస్పిఆర్ ఏంటి? ఆ డీటెయిల్స్ అని మాట్లాడుకుందాం పదండి. హెచ్ఎస్ఆర్పి అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్. ఈ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటోంది రవాణా శాఖ. మరి ముఖ్యంగా నకిలీ వాహనాలను గుర్తించడం, దాంతోపాటు నకిలీ నంబర్ ప్లేట్లను గుర్తించడం, దొంగతనాలను అరికట్టడం, వాటితో పాటు ఇంకా అనేక అంశాల గురించి ప్రస్తావించడం జరుగుతోంది. వాహనాలను గుర్తింపు విషయంలో కావచ్చు, లేకపోతే రవాణా భద్రత విషయంలో కావచ్చు, ఇలా అనేక అంశాలు ముడిపడ్డాయని చెబుతోంది. సో ఈ నేపథ్యంలో అసలు హెచ్ఎస్ఆర్పి అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఎలా ఉంటుంది, దాంతోపాటు దాంట్లో ఏ అంశాలు ఉంటాయి, అవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు, నా రైట్ సైడ్ ఉన్నది హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అంటే హెచ్ఎస్ఆర్పి మాట. నా లెఫ్ట్ సైడ్ ఉన్నది నార్మల్ ప్లేట్. సో ఒకసారి డీటెయిల్గా చూసేద్దాం వాటి గురించి. ఇది నార్మల్ ప్లేట్. ఒకసారి మీరు చూడొచ్చు, బయట షాప్కి వెళితే కనుక నెంబర్ ప్లేట్కి సంబంధించి వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చేస్తారు. ఆ డిజైన్ చేసిన ప్లేట్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ కనిపించవు. దాంతోపాటు ఈ స్క్రాచెస్కి సంబంధించి అంటే మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకోండి. ఇది మనకి నచ్చినట్టుగా ఇదే ఏర్పాటు చేసుకోవచ్చు కొన్ని రూల్స్కి కట్టుబడి. సో ఈ నెంబర్ ప్లేట్కి సంబంధించి చూస్తే నార్మల్ స్టిక్కర్ లాగా మనకి కనిపిస్తుంది. ఇది నార్మల్ అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం హెచ్ఎస్ఆర్పి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్కి సంబంధించి. ఇదిగో ఇదే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్. మరి దీంట్లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంట్లో మీరు చూస్తే ఒక హోలోగ్రామ్ మనకి కనిపిస్తోంది. దాంతోపాటు ఒక సీక్రెట్ నెంబర్, లేజర్ నెంబర్గా దీన్ని చెప్పడం జరుగుతోంది. అదొక నెంబర్ కనిపిస్తోంది. దాంతోపాటు ఆ అరేంజ్మెంట్ మీరు చూడొచ్చు, ఈ షార్ప్ ఎండింగ్స్ ఉండవు. సో దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే కనుక ప్లేట్ డిజైన్కి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి దీంట్లో ఉండడం జరిగింది. సో దీంట్లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి? ప్లేట్ అయితే చూసాం, హోలోగ్రామ్ మనకి కనిపిస్తుంది. దాంతోపాటు ఒక మార్క్ మనకి ఐఎన్డి అని ఒక మార్క్ మనకి కనిపిస్తుంది. దాంతోపాటు ఒక సీక్రెట్ నెంబర్ కనిపిస్తుంది. సో దీంట్లో ఉన్న ఆ సీక్రెట్స్ ఏంటి? దాంతోపాటు ఈ హెచ్ఎస్ఆర్పి అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లో ఉన్న అంటే వీటితో వచ్చే ఆ సేఫ్టీ ఫీచర్స్ ఏంటి? ఇవి ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్కి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. డిడ్ యూ నో అంటూ ఆల్ మోటరైజ్డ్ వెహికల్స్ రిక్వైర్డ్ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అంటే అన్ని మోటార్ వెహికల్స్కి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పనిసరి చెప్తుంది. ఇన్ కేస్ ఆఫ్ వెహికల్ విత్ విండ్ స్క్రీన్, ఇన్ కేస్ ఆఫ్ ఎ వెహికల్ విత్ విండ్ స్క్రీన్ ఏ కలర్డ్ కోడెడ్ స్టిక్కర్ ఇస్ ఆల్సో నీడెడ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇక్కడ నుంచి ఇదిగోండి మనం మాట్లాడుకున్నాం కదా నెంబర్ ప్లేట్కి సంబంధించి మీరు చూస్తే ఇదిగో ఇది క్రోమియం బేస్డ్ హోలోగ్రామ్ విత్ చక్ర ఇమేజ్ అంటూ కూడా చూస్తే ఆ హోలోగ్రామ్ చూడొచ్చు. దాంతోపాటు లోపల ఒక చక్రానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. ఇంకా డీటెయిల్గా ఇచ్చారు, ఇదిగోండి లేజర్ నెంబర్ అంటూ కూడా మనం చూసాం. ఆ ప్లేట్ కింద ఒక నెంబర్ ఉంది, సో లైట్గా కనిపిస్తుంది, అది లేజర్ నెంబర్. ఆ తర్వాత ఇదిగో ఇలా డీటెయిల్గా దాంట్లో ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మీరు చూస్తే కనుక క్రోమియం బేస్డ్ హోలోగ్రామ్ విత్ చక్ర ఇమేజ్. దీనివల్ల ఏం లాభం అంటే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ టు రిమూవ్ ఆర్ ట్యాంపర్. ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదు, అది తీయడం కావచ్చు లేకపోతే దాన్ని ట్యాంపర్ చేయడం ప్రాక్టికల్గా సాధ్యం కాదంటూ చెప్తున్నారు. దాంతోపాటు రిఫ్లెక్టివ్ ప్రాపర్టీస్ అనేవి దీంట్లో ఉన్నాయి. అంటే మీరు చూస్తే దీని లైట్ వేస్తే ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత లేజర్ నెంబర్ అనేది దీనికి ఉంది. దాని కింద మీరు చూడొచ్చు, ఆ లేజర్ నెంబర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏం లాభం అంటే లేజర్ ఇస్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఆఫ్ మినిమం 9 డిజిట్స్, 9 డిజిట్స్తో నెంబర్ ఉంటుంది. గెట్స్ లింక్డ్ విత్ ద వెహికల్ డీటెయిల్స్. దీంట్లో వెహికల్ డీటెయిల్స్, ఆ నెంబర్లో వెహికల్ డీటెయిల్స్ అనేవి వస్తాయంటూ కూడా చెప్తున్న సందర్భం. ఆ తర్వాత ఇదిగోండి హాట్ స్టాంప్డ్ ఫిల్మ్ సెక్యూరిటీ పర్పస్ టు హాట్ స్టాంప్ లెటర్స్ ఆర్ న్యూమరికల్స్. ఈ లెటర్స్కి సంబంధించి చూస్తే కనుక హాట్ స్టాంపింగ్ వేస్తున్న పరిస్థితి, అంటే వాటిని తీయడం అసాధ్యం అనే అంశం ఇక్కడ వినిపిస్తోంది.
ఐఎన్డి, నేషనల్ ఐడెంటిటీ అండ్ స్టాండర్డైజేషన్. మీరు చూడొచ్చు ఐఎన్డి అని మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. అదేంటంటే కనుక నేషనల్ ఐడెంటిటీ అలాగే స్టాండర్డైజేషన్కి సంబంధించి అది సింబాలిక్గా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు స్నాప్ లాక్, ఈ లాక్ సంబంధించి వన్స్ ఫాస్టెండ్ ఇట్ కెనాట్ బి రిమూవ్డ్ ఆర్ రెస్క్యూడ్. ఒకసారి బిగించిన తర్వాత అది తీయడం కావచ్చు, తిరిగి ఉపయోగించడం కావచ్చు సాధ్యం కాదని చెప్తున్నారు. గ్లోబల్ అక్లైమ్డ్ అండ్ రికగ్నైజ్డ్ సిస్టమ్, ఇది ఈ పద్ధతి అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది, రికగ్నైజ్ చేసిన సిస్టమ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. దాంతోపాటు రెట్రో రిఫ్లెక్టివ్ షీట్ ఆర్ఆర్ఎస్, రెట్రో రిఫ్లెక్టివ్ షీట్ ఆర్ఆర్ఎస్, నైట్ టైం విజిబిలిటీ. ఇదిగోండి ఈ ప్లేట్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో రాత్రిపూట కూడా ఈ విజిబిలిటీ ఉంటుంది. ఎన్హాన్స్డ్ విజిబిలిటీ 200 మీటర్స్, 200 మీటర్ల వరకు కూడా అంటూ చెప్తున్న సందర్భం. అక్కడి నుంచి మరిన్ని చూసే ప్రయత్నం చేద్దాం. Did you know అంటూ HSRP comprises of 3 components, namely front number plate, rear number plate, third registration plate, colored sticker for vehicles with wind screen అంటూ కూడా చెబుతున్న పరిస్థితి. ఇదిగోండి ఆ డీటెయిల్స్ అన్ని మీరు చూడొచ్చు ఇక్కడ ఆ అంశానికి సంబంధించి. సో ఇవి కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఈ HSRPకి సంబంధించి. మరి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే డౌట్ వస్తుంది కదా. సో ఆ మాటకి వస్తున్నా. మీరు చూడొచ్చు SIAM, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్కి సంబంధించిన వెబ్సైట్ ఇది. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు చూస్తే ఆ రైట్ సైడ్ ఇక్కడ బుక్ HSRP అని మీకు కనిపిస్తోంది. చూసారా, బుక్ HSRP అని, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగో ఇలా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దీంట్లో మీ పేరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, మీ ఈమెయిల్ మెన్షన్ చేయాలి, మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, తెలంగాణ కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి తెలంగాణ మెన్షన్ చేయాలి. దాంతోపాటు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇదిగోండి ఐ అగ్రీ అని క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను కొన్ని క్రెడెన్షియల్స్తోని షీట్ నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఓపెన్ అయిన పేజ్ ఇది మాట. ఇక్కడ నేను టూ వీలర్కి సంబంధించి నేను క్లిక్ చేశాను కాబట్టి 2 వీలర్ ఆప్షన్ చూపిస్తుంది. తెలంగాణ సిద్దిపేటకి సంబంధించి సపోజ్ 2 వీలర్, 3 వీలర్, కార్, SUV, MUV వీటికి సంబంధించి. సో 2 వీలర్కి సంబంధించి మనం చూసినప్పుడు 2 వీలర్ యావరేజ్ ప్రైస్ రైస్, 2 వీలర్స్ యావరేజ్ ప్రైస్ రేంజ్ అంటే 2 వీలర్స్కి సంబంధించి 320 నుంచి 380 ఉంది. అలాగే 2 వీలర్స్ ఇంపోర్టెడ్ అండ్ హై అండ్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి 400 నుంచి 500 ఉంది. ఇక్కడ నుంచి 3 వీలర్స్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి 3 వీలర్స్ యావరేజ్ ప్రైస్ రేంజ్ 350 నుంచి 450 ఉంది. ఇక్కడ నుంచి 4 వీలర్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 4 వీలర్స్ యావరేజ్ ప్రైస్ రేంజ్ 590 నుంచి 700 ఉంది. అలాగే 4 వీలర్స్ ఇంపోర్టెడ్ ఆర్ హై అండ్ యావరేజ్ ప్రైస్ రేంజ్ 700 నుంచి 860 ఉంది. ఇంకెక్కడి నుంచి నెక్స్ట్ బస్ ఆర్ ట్రక్ అంటే కమర్షియల్ వెహికల్స్ యావరేజ్ ప్రైస్ రేంజ్ 600 నుంచి 800 ఉంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీని ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత వెళ్ళడం, కన్సర్న్ డీలర్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ డైరెక్షన్కి సంబంధించి కావచ్చు, ఫాలో అయ్యి ఆ నెంబర్ ప్లేట్ని బిగించుకోవడమే, అంతే. ఇంతే ప్రొసీజర్. ఒకవేళ HSRP అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అనేది కనుక చేసుకోకపోతే ఏమవుతుంది? మొట్టమొదటిగా క్రయ విక్రయాల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే మీరు అమ్మే వెహికల్ కావచ్చు, లేకపోతే మీరు కొనే వెహికల్కి సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఎప్పుడు HSRP లేని వెహికల్ అయితే. రెండోది ఇక్కడ పొల్యూషన్ సర్టిఫికేట్కి సంబంధించి వచ్చే అవకాశం తక్కువ, ఎందుకంటే దాదాపుగా రాకపోవచ్చు ఒకవేళ HSRP కాకపోవచ్చు అనేది వినిపిస్తున్నమాట. దీంతోపాటు బీమా రెన్యువల్కి సంబంధించి కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బీమా రెన్యువల్ కూడా జరగకపోవచ్చు అంటూ కూడా ఒక మాట వినిపిస్తోంది. దీంతోపాటు HSRPకి సంబంధించి జిల్లా రవాణా శాఖ అధికారులు, ఇతర అధికారుల నుంచి ఎలాంటి సేవలు అందవు అనేది ఇంకొక మాట. దీంతోపాటు కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది అనేది ఇంకొక మాట వినిపిస్తోంది. సో ఇన్ని ఇష్యూస్ దీని చుట్టూ ఉన్నాయి. సో మరి 2019 ఏప్రిల్ 1 కన్నా ముందు ఉన్న వాహనాలు మీవైతే HSRP ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే సెప్టెంబర్ 30 లోపు రవాణా శాఖ ఒకటే చెప్తోంది, సెప్టెంబర్ 30 లోపు ఈ HSRP అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ని ఏర్పాటు చేసుకోమని చెప్తోంది. లేకపోతే దానికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉంటున్నాయో ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం,
వెళ్ళండి, ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ తర్వాత ప్రొసీజర్ని కంటిన్యూ చేయండి. ఒకవేళ డౌట్స్ ఉంటే కూడా కాంటాక్ట్ చేయమని చెప్పి రవాణా శాఖ అధికారులు చెప్పడం జరుగుతోంది. మీకు ఇలా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి రవాణా శాఖ అధికారులని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.